దాదాపుగా 2 ఏళ్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవును రోజున సంక్షేమ పథకాలని కానీ అభివృద్ధి కానీ అమరావతి అలాగే పోలవరం ఇవన్నీ చేస్తూ పక్క ఈ వయసులో కూడా ప్రజలకి దగ్గరగా ఉంటూ పెన్షన్లు కూడా ఆయనే ప్రతి నెల ఇంటికి వెళ్ళి విధ్వంస పాలన అంటాడు, అదేమంటే మావిగన్ అంటాడు, మచిలీపట్నం విజయవాడ గుంటూరు. ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏంటి? ఇప్పుడు ఇసుక నుండి తైలము తీయవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపజేయలేం. అర్థమైందా? ఇది ఎక్కడైనా పెట్టండి, కావాలంటే టీవీలో పెట్టండి. ఇసుక నుంచి తైలము తీయవచ్చు, మూర్ఖుని మనసు రంజింపజేయలేం. అంతకంటే మూర్ఖుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు. అది అర్థమైందా? ఇట్లాంటి పనులు చేస్తుంటే అతని కళ్ళకు కనబడతలేదా? 16,000 మందికి ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. ఏంటి మాటల 16 ఇంటూ 5 వేసుకో, ఒక కుటుంబానికి 80,000 మంది, 80 లక్షల మంది బతుకుతున్నారు. 80 లక్షల జనం బతుకుతున్నారు. ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే 5గురు ఆధారపడి ఉంటారు. ఆ 5గురు బ్రతుకుతున్నారు. అట్లా ఇంకా 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 కంపెనీలు వస్తున్నాయి. ఏంటి ఉపాధి కలుగుతుంది. ఇట్లా చేస్తుంటే వినాశనం అని, చావు అని ఇట్లాంటివి కోరుకుంటున్నారంటే ఆయన చేసి గుర్తు చేసుకుంటున్నాడు. నేను వినాశనం చేశాను కదా, వాళ్ళు మంచి చేస్తున్నారు, వాళ్ళు మంచి చేస్తే జనంలోకి మళ్ళీ ఇది పెరుగుతుంది అని ఆయన వినాశనం వినాశనం ఆ నోట్లో నుంచి అసలు ఆ మాట పోవడలా. కాబట్టి అతని మనసు మార్చలేం మనం. మావిగానే నువ్వేం చేసా? 5 ఏళ్ళు పరిపాలించావు. ఆ మావిగాని అప్పుడే చేయలేకపోయావా? ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు మావిగానని? ఇప్పుడు ఎందుకు వచ్చింది డిఎస్సి? నువ్వు అప్పుడే ఇవ్వలేకపోయావా? 16,000 ఉద్యోగాలు అప్పటి నుంచి వెయిటింగ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళేమో పేరు పెడతావా? నువ్వేమో కాలం అంతా వృధా చేసేసావు, నాశనం చేసావు అమరావతిని. రోడ్లు తవ్వుకుపోతున్నా కానీ అడిగి దిక్కు లేదు అక్కడ. రోడ్లు వేస్తున్నాడు, కంపెనీలు వస్తున్నాయి, అమరావతి బిల్డింగులు కడుతున్నారు, డెవలప్ అవుతుంది. అలాంటి డెవలప్ అయ్యేదాన్ని చూసి అంటే పచ్చని కాపురాన్ని చూస్తే నేను ఓర్చుకోలేను అన్నట్టుగా అతనికి మనసులో ద్వేషం, విద్వేషం అవన్నీ రగిలి అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలవడంలా. మీ ప్రభుత్వంలో ఎటు పరిశ్రమలు రాలా, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వస్తున్న కేసులు వేసి ఏదో ఒక విధంగా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తమిళనాడు మాత్రమే మరి తలమానికమైన రాయల్ ఎన్ఫీల్డ్ ని ఇప్పుడు మనకి తీసుకొచ్చి తిరుపతిలో పెట్టకపోతుంటే అవును దాని మీద కేసులు వేయడం, గూగుల్ వాటి మీద కేసులు అది ఏంటి సార్? అతని సంస్కృతి మారదండి. అతను చేయకపోగా చేసే వాళ్ళ మీద కొర్రులేస్తున్నాడు. కొర్రేసి ఒక కంపెనీ ఏదైనా ఆగిందనుకో, లేదు ఇప్పుడు డిఎస్సి మీద కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్తానంటున్నాడు. కర్మగాలి ఏదన్నా కోర్టు స్టే ఇచ్చిందనుకో, ఇప్పుడు 80 లక్షల మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ ఉసురు తగులుతుంది అతనికి. అర్థమైందా? మరి 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 ఎప్పుడో 8 నెలలు అయింది, 8 నెలలు పైన అయింది ఉద్యోగాలు ఇచ్చి కూడా. ఇప్పుడు నువ్వు గెలుగుతున్నావంటే అతను చేసిన తప్పుల్ని తవ్వుతున్నారు. ఎవరు? ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ బ్యాచ్ ఉన్నారే, ఆ ప్రభుత్వంలో ఉన్న బ్యాచ్ ఆ తప్పుల్ని తవ్వుతున్నారు. అవి కప్పిపుచ్చుకోవడానికి, అవి జనంలోకి వెళ్లకుండా దీన్ని జనంలోకి తీసుకురావడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. డైవర్షన్, మైండ్ డైవర్షన్ చేయడం జనాలకి. అట్లా చేస్తే అతనికే లాసు. అతను కామ్గా ఉంటే 5 సంవత్సరాల తర్వాత నీవు వచ్చి నేను ఇట్లా పొరపాటు చేశాను, పోయినసారి నేను మళ్ళీ సరిదిద్దుకున్నాను, మనసు తెలుసుకున్నాను, నాకు అనుభవం వచ్చింది అని చెప్పి ఓట్లు ఆడడానికి ఒక ముక్క ఛాన్స్ ఉంటుంది. కానీ మనస్తత్వం ప్రకారం చేసిన తప్పు ఒప్పుకునే పరిస్థితులు ఆయన ఉన్నారా? లేకపోతే 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాను? కనీసం ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అదే అవన్నీ ఇప్పుడు తన తప్పును ఒప్పుకుంటే దొంగ అని తేలిపోయిద్దిగా, చేతకాని వాడని తేలిపోయిద్దిగా. అట్లా ఒప్పుకోకుండా అది ఎదుటివాడి మీద నిందేయడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. మొత్తం మీద సార్ దాదాపుగా ఈ 2 ఏళ్ళు మీరు అన్నట్టుగానే ఉద్యోగ అవకాశాలు కానీ లేదా పోలవరం అంటే అసలు పరిపాలించేవాడి విధానం వేరుగా ఉంటుందండి. నదుల అనుసంధానం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలంగా బతుకుతుంది. అలాంటి బ్రెయిన్లో నదుల అనుసంధానం కూడా ఉంది చంద్రబాబు బ్రెయిన్లో. అర్థం కాల? పోలవరం పూర్తయిన తర్వాత ఇప్పుడు పెన్నా, కృష్ణ ఇవన్నీ కలిపారనుకో, గోదావరి ఇవన్నీ కలిపారనుకో, ఇక నీళ్ళ కొరబండదు ఆంధ్రప్రదేశ్కి. నువ్వు సంవత్సరం పొడవునా వర్షం పడకపోయినా
పంటలు వేసుకోవడానికి నీళ్లు కొరబండదు. ఈ రోజు రైతులకి పథకాలు కానీ లేకపోతే మరి పిల్లలకి స్కూల్కి వెళ్ళే మరి పిల్లలు గమనిస్తారు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి వేస్తున్నాడు. ఏంటి యూనిఫామ్లని, మధ్యాహ్న భోజనం. మరి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత బెటర్గా ఉంది ఎడ్యుకేషను. ఇప్పుడు 596 వచ్చినాయి ఏది ప్రైవేట్ పాఠశాలలో. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా 596ని బీట్ చేశారు. అంటే అంత గట్టిగా శ్రద్ధ తీసుకుంటున్నాడు లోకేష్. తీసుకోబట్టే ఇవాళ నీకు ప్రైవేట్ సంస్థలతో పాటు గవర్నమెంట్ కూడా పోటీ పడుతున్నాయి. అది సో ఇంత మార్పు వస్తున్నా కూడా ఇంకా ఇప్పుడు అంబటి రాంబాబు లేకపోతే వాళ్ళకి వేరే పని లేదండి, వేరే పని లేదు వాళ్ళకి. వాళ్ళని నేను అనుకోవడం ఏంటంటే అరే బాబు మీరు వాగుతూ ఉండండి ఇట్లాగే, లేకపోతే మనకి రేపు అడగడానికి ఛాన్స్ ఉండదు అని వాళ్ళని అక్కడ అదేదో అట్లా పెట్టుకున్నాడు వాళ్ళని. అది వాళ్ళకి ఏమీ సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర. చేసే పనుల మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలా, అది వాళ్ళ ఒక్కటే వాళ్ళ ఏం. జనాలు చాలా తెలివిగలళ్ళు అండి. జనాలు చాలా తెలివిగలళ్ళు కాబట్టి నువ్వు ఇంటికి బియ్యం పంపించావు. ఎవరు జగన్ ఏంటి వాలంటీర్లు పెట్టి పెన్షన్ ఇంటికి పంపించావు. అయినా ఎందుకు ఓడిచ్చారు ఏమండి? అది కాదు కావాల్సింది. బ్రతకడానికి కావాలా, ఉపాధి కావాలా, ఉద్యోగాలు కావాలా. అవన్నీ ఉన్నప్పుడే జనము సస్యశ్యామలంగా ఉంటుంది ఆ రాష్ట్రం. అది విషయం. పరిపాలన బాగానే ఉంది. ఏం బాగుంది అని వాళ్ళు 6 ఏదో పథకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, అన్నీ ఇస్తానే ఉన్నారు. ఇప్పుడు రాకపోగా అదేంది నిరుద్యోగ భృతి ఒకటి అది ఇస్తారు. వర్షం ఇసుకొస్తున్నాడుగా, సిలిండర్లు ఇస్తున్నాడు 3 సిలిండర్లు. వర్షం చేసుకొస్తున్నాడుగా, ఎంప్లాయీస్కి జీతాలు 1 తారీఖు పడుతున్నాయి. పెన్షన్ వాళ్ళకి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు, వృద్ధా పెన్షన్లు, వితంతు పెన్షన్లు. ఇంకేం కావాలి అంతకన్నా? ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏదో విధ్వంస పాలనని అదని ఇదని అంటే జనాలు మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. మనం ఏం చెప్పినా కూడా ప్రజలు అమాయకులు అనేసారు ఆయన ఉద్దేశం. ఎట్లా ఎవరు ఆయన ఉద్దేశం అంటే ఎవరు ఆయన? నేను జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన పేరు ఎందుకు మాట్లాడదాం? ఆయన ఎవడండి? అదేంటి సార్, నేను ఒక్కొక్కటి సంగతి ఏం తేల్చారు? ఏం తేల్చేది? బొడ్డు మాట్లాడుతున్నాడు కదా, తేల్చడం లేదు గేల్చడం లేదు. ఏం తేల్చేది ఆయన? ఆయన్ని పేరు లోగడ జనతా గవర్నమెంట్ ఇందిరాగాంధీ అని ఇందిరాగాంధీ బలం పెంచుకొచ్చారు. వీళ్ళు చేస్తుంది అది. ఆయన అసలు వదిలేయాలి, మాట్లాడకూడదు. ఈ మాకు ఇటు డిబేట్లో కూడా జగన్ గురించి ఎందుకు వదిలిపారేయటమే. ఒక అవకాశం అంటే గతంలో గెలిపించారు, 151 సీట్లు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా అయినా గౌరవిస్తారు. సరే ఏది మాజీ ముఖ్యమంత్రి? ఎవరు మాజీ ముఖ్యమంత్రి? మాకు అప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి, అంతే. రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే. అప్పుడు కూడా మాకు మేము అదే చెప్పేవాళ్ళం. ఉపయోగం ఏముంది పనికి మాలాళ్ళు ఉంటే? ఇప్పుడు మరి కనీసం ఉద్యోగాలు వస్తున్నాయి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ మీరు మీడియా వాళ్ళేగా కాదు సార్. ఇప్పుడు డిఎస్సీ మీద చూడు, ఏమైనా ఉందా? మెగా డిఎస్సీ 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారుగా. అమ్ముకోవాలంటే 15 లక్షలు కాదు, 20 లక్షలు పెట్టిన కొనేవాళ్ళు ఉన్నారు. అంత నిజాయితీగా ఎగ్జామ్ జరిపి ఉద్యోగాలు ఇస్తే దాని గురించి ఎందుకు గోలా? అంటే ఏం చెప్పినా నమ్ముతారు అనే, లేకపోతే మనం నమ్మే రోజులు పోయినాయిలేండి. ఇంకా ఏదో చెప్పుకుంటుంటారు, మేము ఉండామని చెప్పుకోవడానికి. అంత తప్పితే ఏమీ లేదు. అందరికీ రైతు భరోసాలు వస్తున్నాయి. పిల్లలకి 3 4 5 నువ్వు 2కి వేస్తా అన్నావు, ఒక్కడికి ఇచ్చేసరికి పెట్టలు అయింది. ఏం వేసి నువ్వు అలా ఆవిడేమన్నా ఎంతమంది అండా అని ఆమె అంది, ఆమె చదువుకుంది. వాళ్ళకి ఏమీ లేదు, ఏదో ఉండామని చెప్పుకోవడానికే. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. పవనం కూటమి ఉన్నంతకాలం జగన్ లేదు, తొక్కలేదు. మాగలే తొక్కలేదు పోయే. అందుకే పెట్టారు కయింది బెంతాహాయా ఏదో, అది ఖాయం చేసుకోవడం మావిగానే పోదులే. బెంతాహాయ్ బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ అది ఖాయం చేసుకుంటే పోద్ది. బెంతాహాయ్ మా లోకేష్ బాగానే ఉందిగా. ఇప్పుడు ఆయనకి ఉద్యోగాలు ఇచ్చింది, పరిశ్రమలు దిగుతున్నాడు, ఇవాళ రష్యా వెళ్ళాడు, అక్కడ కూడా ఏదో మాట్లాడుకొస్తున్నాడు. ఇంకేం కావాలి అంతకన్నా ప్రజలకి? అభివృద్ధి, సంక్షేమం, పథకాలు ఇస్తున్నారు బాగానే. పోలవరం పరుగులు పెడుతుందిగా. వీళ్ళు ఏమన్నా లేనాటికి 2 ట్యాంకర్లు పోసి గేట్లు ఎత్తి మేము కాలం వదిలేమన్నారు. అందరినేవా జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు అమరావతి రైతుల దగ్గర భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు, మనం వచ్చాక అసలు మొత్తం తిరిగి ఇచ్చేద్దాం, మేము వస్తే అసలు అమరావతి కాదు వేరేదేదో పెట్టుకుంటాం. అది అంటే రాజధానిని ఈ రోజు చట్టంగా మనం బిల్లు పెట్టుకొని ఇంత చేస్తే
అసలు అంత ఈజీగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటారు ఆయన? అంటే ఒక విషయం చెప్పమంటారా, ఉమ్. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఉమ్. అన్నిటికన్నా విచిత్రమైన మాట చెప్పారు. ఏంటి, ఇప్పుడు అక్కడ అసెంబ్లీ కట్టారు, అవును. అసెంబ్లీ తాత్కాలికమో శాశ్వతమైన భవనమో కట్టారు, ఉమ్. అమరావతి జడ్జి క్వార్టర్స్ కట్టారు, హైకోర్టు కట్టారు. అవును. అప్పుడు ఆ స్థలం ఆయన వచ్చేసి నాకు ఇవ్వమంటే ఇస్తారా? అంతేగా, ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఇస్తారా చెప్పండి. ఉమ్. మరి ఎందుకు ఆ పిచ్చి మాటలు దేనికి? అదే నేను వస్తే వెనక్కి ఇచ్చేసేస్తాను, అదే అదే ఆ ఊళ్ళు మినహాయిస్తాను అంటే అసలు ఏంటి అంటే ప్రజలు అది పిచ్చోళ్ళేనా? లేకపోతే మనం ఏం అసలు చెప్పినా ఏం నమ్ముతారా? లేదు. గత 5 సంవత్సరాల్లో ఆయన నేనే చెప్పిందే జనం నమ్మారు. నేనేదో ఆ సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చాను, నేను చెప్పినవన్నీ నమ్మారు. ఉమ్. నాకే వేస్తారు అని అంటే ఏం చేశారు? అవును. వాళ్ళ తీర్పు వాళ్ళు చెప్పారు. 151 నుంచి 11కి తెచ్చారు. ఇప్పుడైనా అదే పరిస్థితి, ఉమ్. ఇప్పుడైనా అదే కనీసం ఇప్పుడు సరే మీరు చెయ్యలేదు, గతంలో పరిశ్రమలు రాలా, ఉద్యోగాలు లేవు, ఈ రోజు గూగుల్ అని కానీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అని కానీ ఇట్లా పరిశ్రమలు తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఎక్కడికక్కడ కేసులు వేయటం, అదే మెగా డిఎస్సి మీద ఈ రోజున విషయం కక్కుతున్నారు. అలా డిఎస్సి మీరు చూశారు కదా బాబాయ్, టీచర్ పోస్టులు నిజంగా పారదర్శకంగా జరిగినాయా లేదా? ఒక యాజ్ కామన్ మ్యాన్ అది బాగానే ఉంది, అది అంతా పక్కాగా జరిగినాయి. మరి దాని మీద ఏదో అసలు అమ్ముకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఆయన ఇచ్చాడు కదండి 6 లక్షల మంది నేను ఇచ్చానని చెప్పాడు. ఏది గ్రామ వాలంటీర్లు ఇచ్చానని చెప్పాడు. అవును. అదే రేషియోలో వీళ్ళు చేశారు. వాళ్ళకి తప్పు లేనప్పుడు వీళ్ళకి తప్పు ఎలా వచ్చింది? అంతేగా, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు అది అంటే. వాళ్ళు చేసినప్పుడు అంతా కరెక్ట్ అయినప్పుడు వీళ్ళు చేస్తే ఎలా తప్పు అవుతుంది? అంతేగా, ఎలా అంటే తప్పు ఏం అవుతుంది? చేసినా కూడా మనం ఏం చెప్తే అదే జనాలు కూడా. మనం ఏది చెప్తే అదే, మనం చెప్పిందే కరెక్ట్ అయితే ఎలా? ఉమ్. ఇప్పుడు మనం చేసిందే కరెక్ట్, వీళ్ళకి కూడా అదే కరెక్ట్ అవుతుంది కదా. వాళ్ళు చేసిందే తప్పు, నేను చేసిందే కరెక్ట్ అయితే ఎలా? సో మొత్తం మీద 2 ఏళ్ల పరిపాలనలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్తున్నాడు, పెన్షన్లు ఆయనే ఇస్తున్నాడు చేతికి. చాలా మంది నాయకులు కూడా వెళ్ళి కలుస్తున్నారు జనాల్లో. గతంలో వైసీపీ హయాంలో అట్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ జనాల్లోకి ఎప్పుడైనా వెళ్ళాడు బాబాయ్? వెళ్ళాడు కానీ గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు వేసి వెళ్ళారు. చెట్లు కొట్టేసి, బారికెట్లు కట్టేసి, చుట్టూ పరదాలు వేసి 1 కిలోమీటర్ ఏమన్నా ఎవరిని రాకుండా చేసి, ఈయన ఏంటంటే పాపం ఈయన వెళ్ళి గుడిసెలో దూరేసి చేస్తున్నారు. అది ఆయనకి ఈయనకి అది తేడా. మార్పు అయితే ఉందంటారు పరిపాలన? మార్పు ఉన్నదే బాగానే ఉంది. మళ్ళీ నమ్మరా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తారు, పాదయాత్ర చేస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, పట్టల పద్ధతి నిలబెడతా, ఇవన్నీ చెబుతున్నాడు. అవన్నీ నమ్మరండి. ఎందుకు, ఇప్పుడు ఆయనైనా ఇప్పుడు మంచిగా అయ్యా నేను ఉద్యోగాలు ఇస్తాను, నేను అన్ని చేస్తాను అంటే నమ్ముతారు. కానీ నేను రఫ ఆడిస్తాను, గొడ్డలతో నరుగుతాను, కత్తులతో నరుగుతాను అంటే ఎలా నమ్ముతారు చెప్పండి? ఏదైనా మంచిగా చెప్తే నమ్ముతారు ఎవరైనా. సార్ దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా అనిపిస్తుంది అంటే మీరు గతంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పుడు నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అని చెప్పి ఒక ఛాన్స్ అంటే నమ్మారు, ఓట్లేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అని, అదేమంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా ఉంది బాబాయ్, వాళ్ళ పనితీరు ఎలా ఉందంటే? రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను పట్టుకొని చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారండి. ఉన్న ఆర్థిక వనరులను చూసుకొని ఆయన కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక అంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక యొక్క పరిస్థితిని బట్టేసి అద్భుతంగా చేస్తున్నారు మహానుభావుడు. ఏంటంటే జగన్ గారు చేసింది, జగన్ గారు సరే అనుకుందాం 2,000 రూపాయలు ఉన్నదాన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పని సంవత్సరానికి 2,250, 2,500, 2,000 చప్పున పెంచుకుంటూ వచ్చారు. ఇట్లా చూసుకుంటే దాన్ని వెంటనే 4,000 రూపాయలు చేశారు. అది అరాచకమా? లేకపోతే రోడ్లు ఉన్న పరిస్థితిని బాగా చేశారు, దాన్ని అరాచకం అంటారా? యువతకి మరి ఉద్యోగాలు సూచిస్తున్నారు, దాన్ని అరాచకం అంటారా? డిఎస్సి వేసారు, దాన్ని అరాచకం అంటారా? మరి చెప్పండి, వాళ్ళే చెప్పండి, దాన్ని అరాచకం అంటారా? రోడ్లు కూడా తవ్వుకుపోయిన పరిస్థితి. ఇప్పుడేమో మేము రాజధానికి ఏదో మేము రైతులకు ఆదుకుంటాం, మేము రైతులను ఆదుకుంటాం, రైతుల పక్షపాతి అది అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, అదేమంటే భూములు ఏదో లాక్కుంటున్నారని చెప్పి ఒక కట్టుక తల్లి, మేము వచ్చాక మీ భూములు వెనక్కిస్తామని. అది ఏంటి సార్ రాజధాని అంటే ఏమనుకుంటున్నారంటారు వాళ్ళు? ఆ మహానుభావుడు చెప్పారు కదండి, కాదు ఫస్ట్ రాజధానికి ఒప్పుకున్నారండి, అమరావతికి ఒప్పుకున్నారు, తర్వాత ఒకటి కాదు 3 రాజధానులు అని చెప్పి అన్నారు. మళ్ళీ ఆ 3 రాజధాని మీద నిలబడ్డా, మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ మావిగన్ చేయండి అని చెప్పేసి కొత్త పంద ఒకటి ఎత్తుకున్నాడు. మళ్ళీ ఈ మావిగన్ ఏంటంటే ఒక నిలకడ లేనట్టు మన మనిషి మాట్లాడితే
ఇక్కడ తీసుకెళ్లి మళ్ళీ తెలంగాణకు సపోర్ట్ చేసి ఆంధ్రాకి అన్యాయం చేస్తామని చూస్తూ ఉంటారు. ఇసుంటి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అంటాం కూడా నాకైతే మటుకు కొంచెం బాధగానే ఉందండి. కనీసం వాడు మనం ఎందుకు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయామని పునరాలోచించుకోవడం కానీ, లేకపోతే మేము మళ్ళీ వస్తే ఇలా చేస్తాము, లేకపోతే ఇంకా డెవలప్ చేస్తాం, ఈ లేకుండా మేము వస్తే వాడి సంగతి తేలుస్తాం, వీడి సంగతి తేలుస్తాం, ఇలా బెదిరిస్తే ఎవరైనా నిజంగా ఓట్లేస్తారా బాబాయ్? 151 11 సీట్లు తీసుకొచ్చి ఆల్రెడీ జనం బుద్ధి చెప్పారండి కదా, ఆయన ఆలోచించుకోవాలి అది. సో చివరిగా ఈ 2 ఏళ్ల పరిపాలన, ఒక పక్క లోకేష్ గారు కానీ, మరోవైపు ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టం కానీ ఎలా అనిపిస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం పాలన బాగుందండి, చాలా బాగుంది సార్. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు సంక్షేమ పథకాలు కానీ, లేదా అభివృద్ధి కానీ, అమరావతి కానీ, పోలవరం ఇవన్నీ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏమీ లేదు, విధ్వంస పాలన అని వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్తగా అసలు మావికరాన్ని పెట్టుకోండి, మీరు అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. ఏంటి మీ అభిప్రాయం ఏంటో కామన్ మ్యాన్ గా? పరిపాలన బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక రాజధాని ఇక్కడ ఉద్యోగం వస్తుంది, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. బాగుంది మాకైతే, అంగళ కూతురు అయితే. అది మరి ఇంత చేస్తున్నా అసలు ఏమీ లేదు అంటే అదే ఏం చెప్పినా జనాలు నమ్ముతారనా, లేదా ఏంటి సార్ వాళ్ళు? అవన్నీ ఇక జనం పుకార్లు అవన్నీ. అది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఆయన నిజంగా చేస్తుంటే ఓడిపోయేవారా? నీ చేస్తేనే కదా అది నేను అంటాను. మరి నేను చేసి అంటున్నాడు, నేను ఎంతో చేశాను, నేను ఈసారి వచ్చాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను అని అంటున్నాడుగా. ఇక అవన్నీ మనం ఏం చేస్తాం, అవి పెద్ద వాళ్ళు చూసుకోవాలి. ఇంకోసారి ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి గురించి? వచ్చే ఆలోచన అయితే లేదు, మళ్ళీ లేదు, పొరపాటున కూడా లేదా? లేదు. ఎందుకని? ఎవరికై ఏం చెబుతాం ఇంకా. అది అంటే ఏదైనా చేస్తే మనం ఏదైనా చేస్తే వస్తాడు కదా, చేయింది ఏమొస్తారు. అది ఈ రోజు స్కూల్ పిల్లలు మధ్యాహ్నం భోజనం, స్కూల్ పిల్లలు బాగానే ఉంది, యూనిఫామ్లు బాగానే ఉంది. మార్పు వచ్చిందా లేదా? మార్పు వచ్చింది. రోడ్లు అది వరకు రోడ్లు లేవు, ఇప్పుడు బాగా రోడ్లు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. రాజధాని ఫంక్షన్లు అన్ని బాగానే అందుతున్నాయి. అది పిల్లలకి తల్లికి వందనం అని కానీ, తల్లికి వందనం అంటే బాగానే ఉంది. చెప్పినట్టు చేస్తారంటావా? బాగానే ఉంది ఈ పరిపాలన. బాగానే ఉంది. Please subscribe to Leo News for more videos.